వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. గణేష్ నిమజ్జనాలతో హుస్సేన్ సాగర్ లో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనిలో పడింది జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది. గడిచిన 2 రోజుల నుంచి దాదాపు 3000 టన్నుల చెత్తను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఈవేళ ఖైరతాబాద్ బడా గణేష్ కి సంబంధించిన వ్యర్థాలను తొలగిస్తున్నారు. ఖైరతాబాద్ బడా విగ్రహంతో పాటు మిగిలిన 4 విగ్రహాలు కలిపి దాదాపు 100 టన్నుల వ్యర్థాలు ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హుస్సేన్ సాగర్ లో చెత్త తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంది. గత 2 రోజులుగా గణేష్ నిమజ్జనాల వల్ల పేరుకుపోయినటువంటి చెత్తనైతే శానిటేషన్ సిబ్బంది తొలగిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఈ తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ నుండి దాదాపు 3000 టన్నుల వ్యర్థాలను తొలగించినట్లయితే అధికారులు తెలిపారు. మంగళవారం అంటే ఈ రోజు అర్ధరాత్రి లోపు కల్లా ఈ చెత్తనంతా దాదాపుగా క్లియర్ చేస్తామని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూసుకుంటే అంటే నిమజ్జనం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు దాదాపు 7500 టన్నుల వ్యర్థాలను అయితే హుస్సేన్ సాగర్ నుండి తొలగించారు. ఇంకా 4000 నుండి 5000 టన్నుల వరకు కూడా ఈ వ్యర్థాలు హుస్సేన్ సాగర్ లో ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు ఖైరతాబాద్ బడా గణేష్ కి సంబంధించినటువంటి వ్యర్థాల తొలగింపు కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఇప్పటికే వ్యర్థాలను కూడా తొలగించారు. భారీ క్రేన్ల సహాయంతో టిప్పర్ లారీల సహాయంతో అయితే ఈ హుస్సేన్ సాగర్ లో పేరుకుపోయినటువంటి విగ్రహాల వ్యర్థాలు కావచ్చు, ఇతర వ్యర్థాలను కావచ్చు భారీ ఎత్తున కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. గత 2 రోజుల నుంచి కూడా శానిటేషన్ సిబ్బంది ఎప్పుడైతే నిమజ్జన కార్యక్రమం పూర్తయిందో ఆ రోజు నుంచి కూడా హుస్సేన్ సాగర్ నుండి చెత్త తొలగింపు కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఇక బడా గణేష్ కి సంబంధించి ఏవైతే బడా గణేష్ విగ్రహంతో పాటు మిగిలిన 4 విగ్రహాలకు సంబంధించి కూడా 100 టన్నుల వరకు కూడా వ్యర్థాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. వాటి తొలగింపు కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇప్పటి వరకు ఈ ఏవైతే చెత్తను తొలగించే వాహనాలు ఉంటాయో ఆ వాహనాలు 18 టన్నుల వరకు కూడా కెపాసిటీ ఉంటుంది. ఇలాంటి వాహనాలు 10 వాహనాలను అయితే ఇక్కడ పెట్టి ఈ హుస్సేన్ సాగర్ లో పేరుకుపోయినటువంటి చెత్తనంతా కూడా తొలగిస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. భారీ ఎత్తున చెత్త కుప్పలు ఎక్కడికక్కడ కూడా హుస్సేన్ సాగర్ నుండి చెత్తను తీసేసి బయట వేసినటువంటి దృశ్యాలను తొలగిస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. భారీ ఎత్తున అయితే విగ్రహాలకు సంబంధించిన చెత్త అయితే ఇక్కడ పేరుకుపోయింది. ఆ చెత్తనంతా కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ చెత్త తొలగింపు కార్యక్రమం దాదాపుగా పూర్తి చేస్తాము. ఇంకా ఏదైనా మిగిలిపోయిన చెత్త ఉంటే రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. నిమజ్జనం పూర్తయిన నాటి నుంచి కూడా శానిటేషన్ డ్రైవ్ చేపడుతున్నారు అధికారులు. ఈ డ్రైవ్ లో భాగంగానే చెత్త తొలగింపు కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇంకా 2 రోజుల వరకు కూడా పూర్తిగా అంటే కేవలం హుస్సేన్ సాగరే కాకుండా నగరంలోని పలు చెరువులు ఏవైతే ప్రధాన చెరువులతో పాటు బేబీ పాండ్స్ లో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగిస్తామని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా నిమజ్జనాల తర్వాత చెరువుల క్లీనింగ్ ప్రాసెస్ అయితే కొనసాగుతూ ఉంది. శానిటేషన్ సిబ్బంది ఈ క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. మరో 2-3 రోజులలో కూడా దాదాపుగా టోటల్ క్లీనింగ్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రజిత, HM TV, హైదరాబాద్.